మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హలో యస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కోటేశ్వర్ ప్రసాద్ గారు. సో సార్ తో మాట్లాడేది ఈ రోజు నీ పెయిన్స్ కి సంబంధించి చాలా విషయాలు. నమస్తే సార్. నమస్తే సార్, నీ పెయిన్స్ అనగానే అందరు కూడా నాకు ఈ సమస్య ఉంది ఇలా అనుకుంటూ ఉంటారు, రిలేటెడ్ గా ఉంటారు. సో ఒకప్పుడు అయితే 50s 60s ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఏంటంటే బై గాడ్ ఇచ్చిన గిఫ్ట్ మనకి మా ఎంగేజ్ అనేది, బట్ ఎంగేజ్ లో ఉంటాం అనేది. కానీ ఇప్పుడు 30s వాళ్ళలో కూడా అంటే నీకి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడం, ఎక్కువ దూరం నడవలేకపోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఏజ్ రిలేటెడ్ గా వస్తున్నాయా, కానీ మాకేమంత ఏజ్ వెళ్ళిపోలేదే ఇలా అనుకుంటూ ఉంటారు. అసలు కారణాలు ఎక్కడి నుంచి తెలుసుకోవచ్చు? ఫస్ట్లీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. థాంక్యూ. సో హెల్త్ పరంగా ఎస్పెషలీ ఆర్థోపెడిక్స్ అనగానే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది నడుము నొప్పి ఒకటి, మోకాళ్ళ నొప్పి ఒకటి. సో మోకాళ్ళ నొప్పులు అనేవి ఒకప్పుడు మీరు అడిగినట్టు ఒకప్పుడు ఎందుకు 10 years బ్యాక్ ఓపీడీస్ లోకి ఒక అమ్మమ్మలు ఎక్కువ 50-60 years 60-70+ years వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు తోడుగా వాళ్ళ పిల్లలను వాళ్ళ మనవరాలను తీసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలానే వస్తున్నారు, కానీ పిల్లలు పేషెంట్స్ అయిపోయారు, అటెండర్స్ పెద్దవాళ్ళు అయిపోయారు. సో ఎందుకు చిన్న వయసులోనే ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి రీజన్ ఏంటి? అండ్ ఎక్కువ బేసిక్ గా 15-20 years నుంచి చూస్తే లైఫ్ స్టైల్ అనేది బాగా మారిపోయింది. మన భారతదేశంలో ఎప్పుడు కూడా ఈ ఐటీ రంగం అనేది ఎప్పుడైతే దాని ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగిందో దాని నుంచి ఉద్యోగాలు పెరగటం. సో మన బేసిక్ ఏంటింది, మన భారతదేశంలో అగ్రికల్చర్, మన వృత్తులు, చేతి వృత్తులు లేకపోతే ఆ వ్యవసాయము, ఇవి మన మెయిన్ కోర్ ఫీల్డ్స్ కదా. ఎప్పుడు కూడా ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా ఆల్మోస్ట్ 40-50 సంవత్సరాల దాకా ఐటీ రివల్యూషన్ అనేది మన భారతదేశంలో రాలేదు. అంటే ఆఫీస్ వర్క్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ అంటేనే ఆఫీస్ వర్క్, రైట్? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఒక హైదరాబాద్ సిటీలో చూసుకుంటే ఒక 15-20 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. అండ్ వీళ్ళ లైఫ్ స్టైల్ అని వీళ్ళని కాదు, మనది కూడా చెప్తున్నాను, మన లైఫ్ స్టైల్ కూడా చెప్తున్నాను. బేసిక్ ఏంటంటే వెరీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఎక్సర్సైజెస్ కి, మన శరీరానికి కావాల్సిన వ్యాయామం చేయటానికి టైం మనం కేటాయించలేకపోవటం ఒకటి డయట్. ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఐ థింక్ యు ఆర్ స్మాల్, బట్ నా చిన్నప్పుడు KFC లేదు, డామినోస్ లేదు, ఒక హోటల్ లేదు. హోటల్స్ ఉండేవి, హోటల్కి వెళ్ళటం అంటే ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి ఒక హోటల్కి వెళ్ళేవాళ్ళం. అంటే మిగతా 363 రోజులు కూడా ఇంట్లోనే భోజనం చేసేవాళ్ళం. అట్లా ఒక హౌస్ కుక్ ఫుడ్ అలా ఉండేది. ఈ రోజుల్లో ఇంట్లో టిఫిన్ తో సహా, చాయ్ తో సహా అన్ని బయట నుంచే. ఆల్మోస్ట్ ఆన్ అన్ యావరేజ్ నేను కూడా ఆల్మోస్ట్ 2-3 times ఇన్ ఏ వీక్ బయటకు వెళ్ళటం, వేరియస్ మీటింగ్స్ వల్ల వాటి వల్ల. సో అనే లైఫ్ స్టైల్ అనేది మారిపోయింది. అట్ ద సేమ్ టైం డెస్క్ జాబ్స్. మనకి భారతదేశంలో బాగా ఉన్నది పుష్కలంగా సన్ లైట్. ఈ సన్ లైట్ ఎక్స్పోజర్ అనేది తగ్గిపోతుంది జనానికి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఇంట్లో ఏసీ, ఆఫీస్లో ఏసీ, కార్లో ఏసీ, సో ఎక్కడికి నడవటం అనేది అసలు తగ్గిపోయింది. ఒకప్పుడు కనీసం వస్తువులు తెచ్చుకుంటానికన్నా మార్కెట్కి వెళ్ళేవాళ్ళు, ఏదో చేసేవాళ్ళు కదా. ఇప్పుడు అన్ని ఒక్క నోట్లో పెడతాం తప్ప మిగతా అన్ని ఉన్నాయి, అన్ని ఆన్లైన్. అది కూడా వచ్చేస్తుందేమో అని అనుకుంటున్నాను నేను. సో బేసికలీ సో ఈ అర్బనైజేషన్ అండ్ దెన్ మోడర్నైజేషన్ వల్ల లైఫ్ స్టైల్ అనేది మారిపోయింది. మన హెల్త్ సేమ్, అన్ని సేమే, కాకపోతే మనం చేసే వాట్ యు కాల్ డే టు డే యాక్టివిటీస్ అనేవి మారిపోయింది. సో 90% లో పీపుల్లో నేను చూసేది ఏంటి అని అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ తినటం అనేది, ఎక్సర్సైజ్ అనేది అస్సలు లేకపోవటము, వీటి వల్ల ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల, ఎయిర్ కండిషన్ రూమ్స్ లో డీహైడ్రేషన్ అయిపోవటం వల్ల, ఎక్కువ వాటర్ కన్సంప్షన్ లేకపోవటం వల్ల ఇలా మజిల్ యాక్టివిటీ తగ్గిపోయి బోన్స్ అనేవి వీక్ అవటం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ యంగ్ పీపుల్. మోకాళ్ళు ఏది ప్రైమరీ బోన్ పెయిన్స్ తో వచ్చేవాళ్ళు, అది ఒక కారణం. కాకపోతే ఇంకొక రకం ఉంది, అంటే ఏది లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒకటి ఉంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఏంటంటే ఈ బోన్స్ కి సంబంధించి ఒక శరీరంలోనే ఒక ఇమ్యూన్ డిసీజ్ అన్నమాట. అది ఆ డిసీజ్ వల్ల ఏంటి అని అంటే
జాయింట్ పెయిన్స్ అనేవి కామన్ గా కొంతమంది పేషెంట్స్ లో చాలా తక్కువ వయసులో చూడటం జరుగుతుంది. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ చెప్తాను. బేసిక్ గా ఈ యొక్క పెయిన్ నార్మల్ పెయిన్స్ వచ్చేసి మీకు ఏదో ఒక పర్టికులర్ జాయింట్ కి స్పెసిఫిక్ గా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు అంటే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. నాచురల్ గా ఉంటాయి సార్ అవి, ఏమన్నా దెబ్బ తగలటం అది సెకండరీ కదా. ఇప్పుడు దెబ్బ తగిలితే వచ్చే పెయిన్ ఈస్ డిఫరెంట్, రైట్? సో వేరస్ నార్మల్ గా ఏమీ చేయకుండా, ఏ యాక్టివిటీస్ చేయకుండా, ఈవెన్ కొంచెం నడిచినా, కొంచెం మెట్లెక్కి దిగినా, ఈ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అంటే మెడికల్ కండిషన్ కింద ట్రీట్ చేసుకోవాలన్నమాట. మెడికల్ కండిషన్ ట్రీట్ చేయాలి అని అంటే ప్రాబ్లం ఏముంది, మోకాళ్ళని ఎక్స్రేస్ తీసి చూడటమా, లేకపోతే వాళ్ళకి ఏ యాక్టివిటీస్ చేయటం వల్ల వస్తుంది అనేది అది మనం హిస్టరీ తీసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వేరస్ డిసీజ్ మనం అనుకున్నాం కదా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి డిసీజెస్ లో మార్నింగ్ లేవగానే వేళ్ళు నొప్పులు, లేకపోతే జాయింట్స్ పట్టేయటము, అన్ని మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయి ఉంటాయి కాబట్టి అది ఇట్స్ డిఫరెంట్ డిసీజ్. దానికి అలా సో ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ అనేవి ఓన్లీ మెకానికల్ ఇంజురీసే కాదు, లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తాయి అనేది నేను చెప్పగలను. ఓకే, మన లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ అయిపోయింది సార్. ఫుడ్ అనేది చాలా మెయిన్ రోల్ ఉంటుంది మన లైఫ్. సో మరి ఈ మోకాళ్ళ నొప్పి, నీ పెయిన్స్ కి సంబంధించి మనం ఏ విధమైన ఫుడ్ ని అవాయిడ్ చేయాలి అంటారు? ఇప్పుడు హైదరాబాద్ లో మీకు హైటెక్ సిటీ సైడ్ వెళ్తే మొత్తం లైన్స్ ఫుడ్ స్ట్రీట్స్ అని, ఆ స్ట్రీట్స్ అని, ఈ స్ట్రీట్స్, ఎక్కడి నుంచి 100 రకాలు పీపుల్. అసలు నాకు తెలిసి హైదరాబాద్ సగం అక్కడే ఉంటున్నారు ఈ మధ్య. ఓకే, అది కూడా ఒక టైమింగ్. ఇప్పుడు మనకి 7:30 లోపు టిఫిన్ అయిపోవాలి, సూర్యోదయం అవ్వక ముందు స్నానాలు చేయాలి, సూర్యోదయం అంటే ఇంకొంచెం బిఫోర్ 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ అనేది 12 గంటలకు చేయాలి, డిన్నర్ అనేది 5 నుంచి 6 గంటల లోపల చేయాలి. ఆఫ్ కోర్స్ ఇది చెప్పడానికి ఈజీ గానీ ఇది ఎవరికి పాసిబిలిటీ అనేది లేదు. మనకున్న లైఫ్ స్టైల్ కి, మనకున్న వీటికి, మనకున్న ఉద్యోగరీత్యా ఉండే ప్రాబ్లమ్స్ కి, అంటే ప్రాబ్లమ్స్ అని ఉద్యోగరీత్యా ఉండే టైం డిమాండ్స్ కి ఏ ఒక్కడు ఇవన్నీ సరిగా చేయలేకపోతున్నారు. సో దీని వల్ల ఏమవుతుంది అని అంటే ఈ న్యూట్రిషనల్ ఇన్సఫిషియన్సీ అంటే మన ఆహారానికి ఒక రకరకాల ఇవి కావాలి, మినరల్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి, ఫ్యాట్ కావాలి, అట్లానే విటమిన్స్ కావాలి. ఇవన్నీ కలిసి వెళ్తేనే, సోడియం సాల్ట్స్ కావాలి, ఇవన్నీ కలిసి వెళ్తేనే వాటికి శరీరంలో ఒక్కొక్క ఆర్గాన్కి, ఒక్కొక్క ఎనర్జీ బ్రేక్ డౌన్ కి ఒక్కొక్క ఇది అవసరం పడుతుంది. సో ఎప్పుడైతే మనము సరైన టైంలో సరైన ఫుడ్ తినట్లేదు, శరీరానికి తెలియకుండానే ఒక లో సప్లిమెంటేషన్ వాట్ ఎవర్ డైట్ లో కొంత డిప్లీషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మీ లైట్ ఉంది, కరెంట్ సరిగ్గా రాకపోతే ఏమైపోతుంది, డిమ్ అయిపోతుంది, కొన్ని రోజులకి అయిపోయి కాలిపోతుంది. అట్లానే బాడీ కూడా కాన్స్టెంట్ గా మీరు న్యూట్రిషనల్ డిప్లీషన్ లోకి వెళ్తూ ఉండే కొంది కాన్స్టెంట్ గా మజిల్ టిష్యూ అనేది డెడ్ అయిపోయి, బోన్స్ కూడా వీక్ అయిపోయి we will lead to something very very bad in the future. అంటే ఇప్పుడు వెళ్ళే కొద్దీ మనకు ఆల్రెడీ సిమ్టమ్స్ అనేది చూపిస్తుంది కదా సార్. తప్పకుండా వాటిని మనం ఒకసారి అబ్జర్వ్ చేయకపోతే డెఫినెట్ గా డెస్టినేషన్ అనేది 100%. సో ఈ సిమ్టమ్స్ మధ్యలో మనకి ఏవైతే వస్తూ ఉంటాయో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అంటూ ఉంటాం. సో ఈ స్టేజ్ 1 లో ఎలా ఉంటుంది, 2 లో ఎలా ఉంటుంది, ది ఎండ్ ఆఫ్ ది డే మనకి ఎలా ఉంటుంది అంటారు? అంటే ఆర్థరైటిస్ అనేది ఏంటి, మోకాల అరుగుదల అయితే దాన్ని ప్రైమరీ ఆర్థరైటిస్ అంటాం. ఒకవేళ ఈ అరుగుదల అనేది నిజంగా అంటే మెకానికల్ డిజనరేషన్, అంటే వాడకం వల్ల పోయిన డిజనరేషన్, అంటే వాటికి వేరే స్టేజెస్ ఉంటాయి. 4 స్టేజెస్ కింద మనం డివైడ్ చేస్తాం, 1, 2, 3, 4. ఓకే, స్టేజ్ 1 లో ఏంటి అని అంటే కొంచెం చిన్న పనులు చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు, కొంచెం ఎక్కువసేపు నడిచిన, లేకపోతే స్ట్రెయిన్ అయినా, అంటే మెట్లు ఎక్కడం దిగటం చేయటం వల్ల వచ్చేదాన్ని స్టేజ్ 1 ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తాం. స్టేజ్ 2 ఏంటంటే కొంచెం అరుగుదల పెరుగుతుంది, మోర్ దాన్ 20% ఆర్టికులర్ సర్ఫేస్ డ్యామేజ్ అయిపోయి పెయిన్ అనేది కొంత ఎవిడెంట్ గా కొంత దూరం నడిచిన పెయిన్ రావటము, ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే కొద్ది పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వటం జరుగుతుంది. 3వ దశలో ఏంటి అని అంటే పెయిన్ అనేది కాన్స్టెంట్ గా కూర్చున్నా నుంచున్నా ఒక మోడరేట్ పెయిన్ అనేది ఉంటుంది. 4వ దశలో ఏంటంటే కాళ్ళు వంకర్లుగా అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ మోకాలు అనేది 2 భాగాల కింద కన్సిడర్ చేస్తాం, మీడియల్ అండ్ లేటరల్. అంటే ఒకటి లోపల భాగం, ఒకటేమో బయట భాగం. ఈ లోపల భాగంలోనే ఇండియన్స్ కి ఎక్కువగా అరుగుతుంది. ఏషియన్ పాపులేషన్, ఇండియన్స్ అని అన్నాను, ఏషియన్ పాపులేషన్ లో ఈ లోపల ఉండే భాగం ఎక్కువ అరిగిపోతుంది. అందుకనే కాళ్ళు ఏషియన్ పాపులేషన్ ఇట్లా అయిపోతాయి, దొడ్డి కాళ్ళు అంటాం. అది మనం జెనెటిక్ గా మనకున్న అలవాట్లు, జెనెటిక్ గా మన బోన్ కన్స్ట్రక్షన్, బాడీ కన్స్ట్రక్షన్, దీని వల్ల కొంచెం అనేది ఓవరాల్. అదే యూరోపియన్స్ చూసుకుంటే బయట భాగం అరుగుతుంది, వాళ్ళకి ఇట్లా ఉంటాయి కాళ్ళు, ఇండియన్స్ కి ఇట్లా ఉంటాయి కాళ్ళు. సో ఇట్స్ జియోగ్రఫికల్ గా కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వేరియేషన్.
ఇన్ టర్మ్స్ ఆఫ్ బోనీ ఎనాటమీ అంటాం. సో ఇండియన్ పాపులేషన్ లో వారస్ డిఫార్మిటీస్ ఎక్కువ వస్తాయి, వెస్టర్న్ పాపులేషన్ లో వాల్గస్ డిఫార్మిటీస్ వస్తాయి అన్నమాట. సో మేబీ మనం బాస్పట్లు వేసుకుని కూర్చుంటాము, కింద కూర్చున్న అలవాట్లు ఎవరు కూర్చోవట్లేదు, బట్ వీ హ్యావ్ జనరలీ అలా కూర్చుంటాం, కింద కూర్చుంటాం, వీటి వల్ల అనేది ఒక ప్రాబ్లీ థియరీ అన్నమాట.